హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. ఈరోజు వీడియో వేట మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కింద నుంచి మీద దాకా నిలిగిరో వాళ్ళకు వేట ఎట్లుంటుంది, అధికారం ఉంటే పద్ధతిగా రూల్స్ ప్రకారం ఏ విధంగా అధికారాన్ని వాడుకోవచ్చు అనే ఒక సబ్జెక్ట్ని 70mm స్క్రీన్లో అయితే మాత్రం నారా లోకేష్ గారు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి చూపిస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఆ పార్టీ కింద స్థాయి నుంచి, కింద కార్యకర్త దగ్గర నుంచి, క్యాడర్ నుంచి పైన జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఒక పవర్ ఉన్నప్పుడు పవర్ని పద్ధతిగా వాడితే ఎట్లుంటుందో ఒక పెద్ద 70mm స్క్రీన్ మల్టీప్లెక్స్ చూపిస్తే ఎట్లుంటుందో ఆ రేంజ్లో చూపిస్తుండు నారా లోకేష్ గారు. వీడియోలోకి పోయే ముందు వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత రీచ్ వస్తుంది, అంత మంచి వీడియోలు చేయడానికైతే నేను ట్రై చేస్తా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎప్పుడైతే కూలిపోయిందో, కూటమి ప్రబంధనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పద్ధతిగా, ఎక్కడ కూడా తొందరపడకుండా, చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా నారా లోకేష్ గారు ఆయన ఏ పని చేసినా సరే 1-10 సార్లు ఆలోచించుకొని ఈ పని చేస్తే దీని రిజల్ట్ ఎట్లుంటుందని ముందే గెస్ చేసి మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైతే మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎవరున్నారో వాళ్ళందరికీ పట్టపగలు చుక్కలు చూపిస్తుండ్రు. ఎవరైతే పప్పు అని చెప్పి ప్రసారం చేసిరో, ఎవరైతే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డైరెక్టర్ని పెట్టి నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా, అణిచివేసే విధంగా, ఆయనను ఏ విధంగా అయినా సరే కూడా తొక్కేయనని విధంగా ఎవరైతే సినిమాలు తీపిచ్చిరో, ఎవరైతే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రతి ఒక్కరూ, రాజకీయం తెలియనోడు కూడా నారా లోకేష్ గారిని పప్పు అని చూపించే విధంగా ఎవరైతే తయారు చేశారో, ఈరోజు ఆ పప్పు ఓ పెద్ద నిప్పయి మంటయి కింద కాలుతుంటే ఎవరిని చెప్పుకోవాలనో చెప్పుకోవాలనో అర్థమవుతలేదు. ఇప్పుడు అట్లుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి. ఇది ఎవడన్నా కాదన్నా వాస్తవం. ఇది ఎందుకు ఉంది అని అంటే అందరికీ లేదు. మళ్ళీ ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిలిగిరో, కింద నుంచి మీద దాకా ఎవరైతే నిలిగిరో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకు మాత్రమే, ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసిరో, అధికారం ఉందా కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన రీతిలో ఒక రూల్, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టానుసారంగా ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళకు మాత్రమే ఈ పనిష్మెంట్స్ అన్నీ వర్తిస్తాయి. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఆయన పాదయాత్రలో ఒక ప్రబంధనం అయితే తీసుకొచ్చిండు. రెడ్ బుక్ అని ఒక దాన్ని తీసుకొచ్చి ఆయన చెప్పిన దానికన్నా, ఆయన పాదయాత్రలో చెప్పిన దానికన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్తే రెడ్ బుక్ కోసం ఎవడైతే రెడ్ బుక్ని ఎగతాళి చేసిండో, ఎవరైతే రెడ్ బుక్ని అవహేళనగా మాట్లాడారో వాళ్ళందరికీ ఈరోజు రెడ్ బుక్కే సమాధానం చెప్తుంది. నారా లోకేష్ గారు తొందరపడి ఏదో నా దగ్గర పవర్ ఉంది కదా, మా నాన్న సీఎం కదా, నేనేం చేసినా నడుస్తుంది అని చెప్పి అడ్డదిడ్డంగా ఆలోచించే మనిషి కాదు. ఇప్పటికన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్లు కావచ్చు, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఏదో నార్మల్గా తండ్రి సీఎం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి ఈయన మినిస్టర్ అయిపోయిన వ్యక్తి కాదు ఇప్పుడు ఆయన. మీరు 2014లో ఏదైనా అయితే అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసిరో ఇప్పుడు చేస్తే ఆ రాజకీయం నడవదు. నారా లోకేష్ గారు 2014లో ఎలక్షన్లో పోటీ చేయకుండా అప్పుడున్న దాని ఎమ్మెల్సీ మీద ఆయన మినిస్టర్ అయిండు. అప్పుడు నారా లోకేష్ గారు వేరు, ఓడిపోయిన తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న నారా లోకేష్ గారు వేరు. మీరు అప్పటిలాగా గేమ్లు ఆడడానికి, అప్పటిలాగా నచ్చినట్టు నాటకాలు ఆడడానికి, అప్పటిలాగా ఫేక్ న్యూస్ని ప్రచారాలు చేయడానికి మొన్న కూడా ఎవరో ట్విట్టర్లో షేర్ చేశారు, చిన్నబాబు కోసం 80,000 కోట్ల హెలికాప్టర్లు ఏవో కొంటున్నారని చెప్పేసి. అసలు అది నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయననే రీట్వీట్ చేసి ఆయనే ట్విట్టర్లో చెప్పింది క్లియర్గా, ఇటువంటి ఫేక్ న్యూస్లు ఇప్పటికన్నా మానుకో, ఇప్పటికే మిమ్మల్ని 11 సీట్లకి దిగరాచినా సరే కూడా మీ బొద్దు ఏమాత్రం మార్చుకోకుండా అదే పద్ధతిలో పోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు చాలా క్లారిటీగా, క్లియర్గా, చాలా సైలెంట్గా అయితే మాత్రం రిప్లై ఇచ్చిండు. అప్పుడున్న లోకేష్ గారు కాదు మీరు కథలని నడవనికే. ఇప్పుడు లోకేష్ గారు వల్లభనేని వంశీ అన్నారని అన్నాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ప్రెస్ మీట్ ముంగడ నారా లోకేష్ గారిని కావచ్చు, భువనేశ్వరమ్మ గారిని కావచ్చు, నోటికి ఏదొస్తుంది ఎంత వస్తే అంత మాట మాట్లాడి ఈరోజు 50 ఏళ్ళ మనిషిలాగా జైల్లోకి పోయి 70 ఏళ్ళ ముసలాళ్ళగా బయటకు వచ్చింది. ఇవాళ ఆరోగ్యం బాగలేదని చెప్పి ఏ వీడియోలో చూసినా సరే దగ్గుకుంటా మొత్తం గుండు చేసుకొని మొత్తం ఎక్కడెక్కడ షేప్ అవుట్ అయిపోయింది మొత్తం. దీనికి కారణం ఎవరు? ఆయననే కదా. ఆయన మాట్లాడిన మాటలే కదా. ఆయన ఏ విధంగా భువనమ్మ గారిని అవమానించిండో అసెంబ్లీలో అందరికీ తెలిసిందే కదా. ఆయన ఎటువంటి మాటలు మాట్లాడిండు? ఇదా ఓ రాజకీయ నాయకులు మాట్లాడాల్సింది?
నువ్వు ప్రజానాయకులు అయినప్పుడు ప్రజల సమస్య గురించి మాట్లాడాలి. అధికార పార్టీ ఏమైనా తప్పు చేస్తే ప్రతిపక్షం తప్పు, ప్రతిపక్షం ఉంటే అధికార పార్టీని నిలదీయాలి, అధికారం ఉంటే ప్రతిపక్షాన్ని దానికి సమాధానం చెప్పాలి తప్ప నువ్వు ఫ్యామిలీ మనుషులకు పోయి ఇంట్లో లేడీస్ దగ్గర పోయి ఇట్లా మాట్లాడితే ఎట్లనైనా సరే వాళ్ళు అన్నీ మూసుకుని ఉంటారు కదా అని చెప్పి మీరు దిగజారిపోయి అవతలను దిగజారుదామా? ఇది కాదు కదా. ఏవైతే తప్పులు చేసిరో టీడీపీ గన్నవరంలో టీడీపీ పార్టీ ఏదైతే ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ కేసులో కావచ్చు, ఆ దాడి కేసులో ఎవరినైతే సస్పెక్ట్ ఉన్నారో అతన్ని బెదిరించి ఇతనికి నచ్చినట్టు ఏదైతే కేసు ఉందో ఇతనికి నచ్చినట్టు మార్చుకున్న ఆ కేసు కావచ్చు, ఇది మొన్న ఇంకో కేసు ఏదో రెడీ అయింది, ఇంకో కేసు కావచ్చు. ఆయనే కాదు కొడాల నాని గుండె నొప్పి అని చెప్పేసి అసలు ఆంధ్రానే లేడు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని వీళ్ళు హైదరాబాద్లో పోయి అది చేస్తారు, హైదరాబాద్లో ఇది చేస్తారు అని చెప్పి మరి ఈయన ఏం చేస్తుండే? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ పవర్ పోగానే ఎందుకు ఆంధ్రాను వదిలేసిండు? ఎందుకు హైదరాబాద్లో తిరుగుతుండు? ముంబై అని చెప్పి డ్రామాలు ఆడుతుండు? ఉనికి పుట్టిందా నారా లోకేష్ గారిని చూసి? లేకపోతే నారా లోకేష్ గారు అరెస్ట్ చేస్తున్న పద్ధతి చూసి ఉనికి పుట్టిందా? నారా లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా సరే కూడా, ఆయన ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నా సరే కూడా ఎక్కడ కూడా నోరు జారకుండా ఒక పద్ధతి ప్రకారం ఎంత రెస్పాండ్ అవ్వాలో అంతే రెస్పాండ్ అయ్యి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి, ఎంత నీట్గా ఆయన చేసుకుని పోతుందంటే అంత నీట్గా చేసుకుంటూనే మీరు కింద నుంచి మీ దాకా మీకు గడిచిపోతుందంటే ఆయన కనుక అసలు ఎవరిని కేర్ చేయకుండా ఆయన ఏదైతే రెడ్ బుక్ కరెక్ట్గా ఒరిజినల్గా రాసుకుంటో ఆ ఒరిజినల్ రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తే ఏమైపోతారా నాయన మీరందరూ? నిజంగా నేను అడుగుతున్నా. మొన్న మాజీ మంత్రి రజనీ గారి పియ్యని కావచ్చు, రేపు పొద్దున కొడాల నాని గారిని కావచ్చు, ఈరోజు అరెస్ట్ అయిన నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళందరిని ఎవరిని కూడా అన్యాయంగా తప్పుగా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు దేని ప్రకారం చూసుకున్నా సరే కూడా అన్ని లీగల్గా వాళ్ళు చేసిన తప్పులను బట్టే వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం అరెస్ట్ చేసినా సరే ఏం కాదు కదా అని చెప్పేసి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు ఏవైతే చేసిరో ఇప్పుడు అవన్నీ నడవయిడ. నారా లోకేష్ గారు రాజకీయాన్ని ఎట్లా ఎక్కించుకున్నట్టే లోపలికి ఇంకా ఇప్పుడు నారా లోకేష్ గారిని ఢీకొట్టాలంటే అది ఇప్పుడు ఢీకొట్టమని చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేయాలైతే లాస్ట్ టైం ఫేక్ న్యూస్లు ఏవైతే చేసిరో పింక్ డైమండ్ అని చెప్పి అది అని చెప్పి ఇది అని చెప్పి ఏవైతే ఈయన అన్నం తింటే తప్పు ఈయన అడ్డమైన ఫేక్ బిల్ అన్ని పెట్టి నారా లోకేష్ గారు చిన్నబాబు తిండికో చింత అని సాక్షి పేపర్లు ఇంత పెద్ద హెడ్డింగ్లు వేసి మీరు వేసే ఫేకు ప్రజలకు తెలిసింది కాబట్టి ఈరోజు మీకు ఆ 2 గీతలు ఇచ్చారు 11 సీట్లు అని చెప్పి. మీరు అధికారం లాగానే వాడినుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి రాకపోతుండే. నారా లోకేష్ గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి, విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి పెంపకం కాబట్టి ఈరోజు మీరు ఇంకా లేట్గా అవుతారు మీరు అందరూ. లేకపోతే అధికారం మారంగానే మీ అందరినీ మీరు చేసిన దారుణాలకు మీ అందరినీ లోపటేసి ఇప్పటిదాకా వంశీకైన బతే మీ అందరికీ రావాలి. అసలు రూల్ ప్రకారం కనుక మాట్లాడుకుంటే నారా లోకేష్ గారిని కెలికి చాలా పెద్ద తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది ఈ రోజు కాకుండా రేపైనా సరే కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచించే రోజైతే వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ విధానం, ఆ పద్ధతి, ఆ డిసిప్లైన్ ఎక్కడ కూడా తొందరపడకుండా చాలా క్లారిటీగా ఏ పని చేసినా సరే చాలా క్లారిటీగా 1కి 10 సార్లు ఈ పని చేస్తే రేపేమవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఏమవుతుంది అని ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తితోని రాజకీయం చేయాలంటే అది చాలా కష్టం. ఒక్కసారి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికైనా సరే కూడా నోరు దగ్గర పెట్టుకొని ఎంత మాట వాళ్ళు అంతే మాట్లాడితే వాళ్ళకి మర్యాద ఉంటుంది, యువతలకు కూడా మర్యాద ఉంటుంది, రేపొద్దు నాలుగు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అంతే కదా ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు మాట్లాడతామని అంటే పరిస్థితులు అది మీకు ఎట్లుంటుంది ఏందో నారా లోకేష్ గారు చాలా క్లియర్గా పెద్ద మల్టీప్లెక్స్ చూపిస్తాడు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.